అంతే పుట్టింటి కాబట్టి తెచ్చారు పశువులు ఆడతాను పేరంటాలు వచ్చేసామండి. మా ఫ్రెండ్ కి అయితే పుట్టింటి కావిడైతే తెచ్చారు. సో పుట్టింటి కావిడ అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇలా తెస్తారనమాట. సో కింద అయితే బుట్ట పెట్టి దానిలో ధాన్యం వేసి ఇలా వాళ్ళ ముగ్గురిని అయితే ఒకరి వల్ల ఒకరిని అయితే కూర్చుని పెట్టి అందరికి కూడా పసుపు రాసి ఇలా బొట్టు పెట్టి అయితే అందరికి కూడా అక్షింతలు అయితే వేస్తున్నారు. సో దీన్నే పుట్టింటి కావిడే అంటారంట. మొత్తం అయితే పసుపు రాసేస్తున్నారు చూసారా. మా ఫ్రెండ్ అయితే హల్దీ ఉంది నైట్ కి మొత్తం రాయకండి అని అయితే అంటుంది. కానీ వాళ్ళు మాత్రం వదులుతారా మొత్తం అయితే రాసేస్తున్నారు హ్యాండ్స్ కి అలా. సో చూసారా ఒకరి ఒడిలో ఒకరికి ఎలా కూర్చుని పెట్టారో అలా కూర్చుని పెట్టి అయితే పేరెంటాలు అందరు కలిసి అయితే ఇలా పసుపు అయితే రాస్తారు. ఎంత వేగంగా పని అయిపోతే మేమందరం పసుపు రాసుకుందామా అని అయితే అందరు రెడీగా ఉన్నారు. సో చూసారా మా పెద్దమ్మ వాళ్ళైతే మా నాన్నమ్మకి అయితే మొత్తం పసుపు రాసి జుట్టు అయితే పీకేశారు. అసలు సందడే వేరే కదా పెళ్ళంటే మరి ఆ మాత్రం ఉండాలి. మన గ్యాంగ్ ఉంటే అసలు మామూలుగా ఉండదు. సో అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఫ్రెండ్ అయితే మాత్రం మామూలు హ్యాపీగా లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే ఇంకా హ్యాపీగా ఉంది. సో చూడండి తన ఫేస్ లాస్లో చూపిస్తాను. తనైతే ఏడుస్తుంది ఇలా అందరు కూడా సరదాగా ఉండడం చూసి. ఏడడం కాదులేండి ఆనంద పాస్పాలు అంటారు కదా. సో అలా అనమాట. ఇంకేముంది. సో నైట్కి అయితే హల్దీ ఉంది. సో హల్దీ వీడియోస్ ఇంకా డ్యాన్స్ అన్నీ కూడా పెడతాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో అన్ని వీడియోస్ కూడా పెట్టేస్తాను. మీరైతే చూసేయండి. అలాగే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.